మహాగణుడవైన మా కన్న తండ్రి, నీ అపారమైన ప్రేమను బట్టి, ఉన్నతమైన ఉచితమైన కృపను బట్టి నాయన హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. 13వ సంఘ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని జరుగుతున్న ఈ సభలలో నాయన రెండవ దినము నీ సన్నిధికి చేర్చినైనా నీ దాసుని మరుగుపరిచినైనా చక్కటి సంగతులు మాకు బోధించారు. తిరిగినైనా నీ వాక్కుల కొరకు మా హృదయాలను నీ వైపు త్రిప్పుకొని ఉండగా నాయన మమ్మల్ని బలపరచండి. సంఘముగా నాయన నీలో వర్ధిల్లగలుగునట్లు నాయన తండ్రి, నీవిచ్చిన రక్షణ భాగ్యమును నాయన స్వీకరించి నాయన సంఘముతో కలియునట్లుగా నాయన ఈ రాత్రి గొప్ప ఉజ్జీవాన్ని నాయన నీ పిల్లల హృదయాలలో కలిగించమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను. నిలబడిన నీ దాసుడనైనా నన్ను బలపరచండి. శక్తి కలిగిన నీ మాటలు బోధించగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించండి. వినుచున్న నీ పిల్లలకు నాయన వారి కుటుంబాలకు మేలు కలుగునట్లు, సంఘానికి నాయన క్షేమాభివృద్ధి కలుగునట్లుగా నీకు మహిమార్థమై నీ ఆత్మ సహాయముతో నాయన ఈ వాక్య పరిచర్యను ముందుకు తీసుకొని వెళ్ళమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమన దేవుని వర్లారా, దేవుని అపారమైన ప్రేమను బట్టి, ఆయన ఉచితమైన కృపను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వేదికను అలంకరించిన టీజీఎం నాయకులు, స్థానిక సంఘ కాపరి గారికి, దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ ఈ రెండవ రోజు రాత్రి కూడా పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని ఉన్నతమైన వాక్కులను మనమందరము కలిసి ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. విశ్వాసముతో రక్షణలోనికి వచ్చిన మనము పరిశుద్ధాత్మ సహాయముతో విశ్వాసం అనే ఆత్మ ఫలమును సంపాదించుకోవాలి అని 9 ఆత్మ ఫలాలలో ఒకటైన విశ్వాసము, అది పరిశుద్ధాత్మ సహాయముతో మనం ఎదుగగలుగుతామని నిన్నటి దినము దేవుని వర్తమానాన్ని మనం ధ్యానించాం. ఈరోజు కూడా పరిశుద్ధ గ్రంథములోనికి వెళ్ళి దేవుడు మనతో మాట్లాడుతున్న ఉన్నతమైన మాటల వైపుకు మన హృదయాన్ని మళ్లించగలిగితే, దేవుని వాక్యము ఎప్పుడు మనల్ని సరిచేయడానికి ఇష్టపడుతూ ఉంది, మనల్ని సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ వాక్యాన్ని వింటున్న మనము మనల్ని సరిదిద్దుకోవటానికి క్షణం కూడా ఆలస్యము చేయకూడదు. ఎవరైనా మీ కళ్ళ ముందు బండి మీద నుంచి ఎవరైనా కింద పడ్డారనుకోండి, క్షణం ఆలోచించకుండా ఏం చేస్తామో తెలుసా? మనం క్షణం ఆలోచించకుండా వారిని పరిగెత్తి లేపుతాం. మన వారిలారా, ఏమండి, క్షణం ఆలోచించకుండా వెళ్ళి ఏమండి సహాయం చేశారు, మీ బంధువుల, స్నేహితుల, మీ కుటుంబ సభ్యులు అడిగితే నవ్వి, ఏమండి మనిషికి మనిషి కాకపోతే ఎవరు సహాయం చేస్తారు అని ఒక గొప్ప మాట మాట్లాడతాం మన వారిలారా. మరి ఎదుటివారికి సహాయం చేయటానికి క్షణం కూడా ఆలోచించకుండా వెళ్ళిపోయి హెల్ప్ చేసే మనము, మరి దేవుని వాక్యం మనల్ని సరిదిద్దడానికి ఆశపడుతున్నప్పుడు, ఇది నీ జీవితం, ఇది నీ కుటుంబం, దేవుడు కూడా మనల్ని సరిదిద్దడానికి ఇష్టపడుతున్నప్పుడు ఏమండి నిర్ణయాలు తీసుకోవటానికి క్షణం కూడా ఆలస్యము చేయకూడదు. ప్రేమన వారలారా, ఎదుటివారిని బాగు చేయటానికి వేగంగా నిర్ణయాలు తీసుకొని వెళ్ళి నిలబెట్టే మనము, మరి నీ జీవితాన్ని బాగుపరుచుకోవటానికి తీసుకోవలసిన నిర్ణయాలలో ఎందుకు ఆలస్యం చేస్తుంటాం? వాక్యము ద్వారా ప్రభువు మనతో మాట్లాడుతుంటాడు, తర్వాత చూద్దాంలే అనుకుంటాం. ప్రేమన వారలారా,
మనలో ఉంటున్న అవిధేయతను ఆయన గద్దిస్తాడు. కానీ ఏమనుకుంటాం తెలుసా? తర్వాత చూద్దాంలే అనుకుంటాం. ఇలాంటి సభలు పెట్టింది దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు వెంటనే 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 నాయనా ఈరోజు రాత్రి నాతో మాట్లాడావు, ఇదిగో ఈ నిర్ణయాన్ని తీసుకొని నేను వెళుతున్నాను అని మనల్ని మనం సరిదిద్దుకోగలిగితే నిజంగా దేవుడికి ఇంతకంటే ఇష్టమైనది మరొకటి లేదు ప్రియమైన వారలారా. దేవుడికి అంతకంటే మనలో నచ్చేది లేదు. అందుకే లేఖనము చాలా స్పష్టంగా చెబుతుంది, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. లేఖనాలనే అద్దములో మనల్ని చూసుకుంటున్నప్పుడు, మన అవిధేయత మనకు తెలుస్తున్నప్పుడు క్షణం ఆలస్యం చేయకూడదు. నాయనా నాకు అర్థమైంది నాయనా, ఈరోజు ఇదిగో దీన్ని వదిలేస్తున్నాను, నన్ను నేను మార్చుకోవటానికి ఇష్టపడుతున్నాను అని నిన్ను నువ్వు మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తే ఏమంటే మన జీవితాలు చాలా ఉన్నతంగా ఉంటాయి ప్రియమైన వారలారా. మన కుటుంబం బాగుంటుంది, మన సంఘం బాగుంటుంది ప్రియమైన వారలారా. కానీ మనం ఏం చేస్తామంటే విన్నట్టున్నట్టు ఉంటాం అంతే. విని ఇక మారుతారేమో అని దేవుడు ఆశపడుతుంటాడు, కానీ విని తర్వాత చూద్దాములే అనుకుంటాం. కానీ విన్న వాక్యాన్ని దుష్టుడు ఏం చేస్తాడు? ఎత్తుకొని పోతాడు ప్రియమైన వారలారా. ఎప్పుడైతే ఆ వాక్యాన్ని దుష్టుడు ఎత్తుకొని పోతాడో, విన్నప్పుడు మారాలనుకుంటున్న మనమే వాక్యము ఎత్తుకొని వెళ్ళిపోయిన తర్వాత అసలు ఏం విన్నాము, ఏం మారాలి, ఏమీ గుర్తుండదు ప్రియమైన వారలారా. ఏమీ గుర్తుండదు ప్రియమైన వారలారా. చూసారా, దేవుడేమో మనల్ని సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నాడు, దుష్టుడేమో మనల్ని మారనివ్వకుండా వాయిదాలు వేస్తూ తర్వాత చూద్దాంలే అని అభిప్రాయాన్ని కలిగించి ఆ తర్వాత విత్తబడిన వాక్యాన్ని వాడు ఎత్తుకొని పోతున్నాడు. ఏమండి, ఈ రాత్రి అలా జరగకూడదు ప్రియమైన వారలారా. ఈ రాత్రి అలా జరగకూడదు. దేవా, ఎన్నోసార్లు నీ సన్నిధికి వచ్చాను, ఒక నిర్ణయాన్ని తీసుకుని నేను వెళ్ళలేదేమో, కానీ ఈ రాత్రి నువ్వు నాతో మాట్లాడుతున్నావు, నన్ను సరిదిద్దడానికి ఇష్టపడుతున్నావు. ఈరోజు రాత్రి ఇదిగో ఇక్కడే ఒక నిర్ణయాన్ని తీసుకొని నేను వెళ్తాను. మరలా సంవత్సరం ఇక్కడికి వస్తాను. మరలా సంవత్సరానికి ఇదిగో నా జీవితం ఎలా ఉందో నేను చెక్ చేసుకుంటాను. ఏమండి, సంవత్సరానికి మనల్ని మనం పరిశీలించుకునే ఒక ఉన్నతమైన స్థితి ప్రియమైన వారలారా. వార్షికోత్సవాలు ఎందుకు చేస్తుంటారో తెలుసా? సంవత్సరానికి మనల్ని మనం పరిశీలించుకోవడానికి, సంఘముగా ఎలా ఉన్నాం, కుటుంబముగా ఎలా ఉన్నాం, వ్యక్తిగతంగా నేను ఎలా ఉన్నాను, నా కుటుంబం ఎలా ఉంది అని ఇదిగో అందరము కలిసి మనల్ని మనం సరిదిద్దుకోవటానికి ఇష్టపడుతున్నాం ప్రియమైన వారలారా. కాబట్టి జాగ్రత్తగా లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే సుమారుగా ఒక 3-4 సంవత్సరాల క్రితం అనుకుంటాను, సూర్యాపేటలో ఒక వివాహానికి ఆహ్వానింపబడ్డాం. వరంగల్ ప్రాంతం నుంచి సుమారు 3.5 గంటల ప్రయాణం, 10.5 గంటల వరకు మీరుంటే సరిపోతుంది అంటే ఒక అరగంట ముందుందాం ఎందుకైనా మంచిది అని 7 గంటలకు బయలుదేరి వివాహం జరుగుతున్న ఆ ఫంక్షన్ హాల్కు మేము వెళ్ళాం. అప్పుడప్పుడే ఏర్పాట్లు జరుగుతున్నాయి, కుర్చీలన్నీ వేశారు, డెకరేషన్ అంతా చాలా చక్కగా ఉంది. మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి అక్కడ స్థానిక సంఘ కాపరి గారు వచ్చారు. ఏమండి, వివాహం కదా, కాస్త లేట్ అయ్యేటట్టుగానే ఉంది, ఎన్నోసార్లు నేను చెప్పాను, చెప్పితే సరే అన్నారు అనేసరికి చిన్నగా నవ్వుకొని వివాహాలు కాస్త లేట్ అవుతాయిలేండి అని అక్కడ కూర్చున్నాం. పెళ్లి కుమారుడు ఆహ్వానింపబడ్డాడు.
చక్కగా తనకు కేటాయించిన మహారాజ సింహాసనం మీద కూర్చున్నాడు. ఇక తరువాత పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు ఏ హడావుడి లేదండి. పెళ్లి కుమారుడు రమ్మనగానే టక్కున వచ్చి కూర్చున్నాడు. ఇప్పుడు అందరం వెయిటింగ్ ఎవరి కోసం అండి? పెళ్లి కుమార్తె. ఆమె రావటం లేదండి. ఆమె రావటం లేదు పెళ్లి కుమార్తె. పెళ్లి కుమార్తెను దయచేసి తీసుకొని రండి అని అనౌన్స్ చేశారు. ఇక్కడ పాటల మీద పాటలు పాడుతున్నారండి. ఇక పైనున్న వాళ్ళు అంటున్నాడు, ఏమండి 6 గంటల నుంచి రెడీ చేస్తున్నారండి అంటున్నారు. సమయం 11 అవుతుందండి. సమయం ఎంత అవుతుంది? 11 అవుతుంది. ఫంక్షన్ హాల్ అంతా నిండిపోయింది. వాళ్ళు కూడా త్వరగా తీసుకొని వస్తే బాగుండు అని వాళ్ళు ఆరాటపడుతున్నారండి. అందరిలో ఆరాటం ఉంది కానీ పెళ్లి కొడుకులో ఆరాటం లేదండి. పెళ్లి కుమారులో ఆరాటం లేదు. అయ్యగారు అంటున్నాడు పెళ్లి కుమారుని చూసి, మేమంతా టెన్షన్ పడుతున్నాం అయ్యా, నీకు టెన్షన్ లేదు, హాయిగా కూర్చున్నావు అనగానే ఇంకొక పాస్టర్ గారు ఉండి ఏమన్నారంటే, ఆయన కోసమేనండి రెడీ అయ్యేది అన్నాడు. నిజమే కదా అనిపించింది. పెళ్లి కుమారుడు ఎందుకు టెన్షన్ పడట్లేదో తెలుసా? రెడీ అవుతున్నది ఎవరి కొరకు? పెండ్లి కుమారుడి కొరకు. ఆయన కోసమే కదా. ఆ మాట సంఘ కాపరి గారు అనగానే నిజమే కదా, నిజమే కదా అని ఎప్పుడో చదివిన లేఖనం ఎక్కడో ఉంది ఇదే మాట, ఎక్కడో ఉంది అని వెంటనే బైబిల్ను వెతకటం ప్రారంభించాం. ఇదే సిచ్యువేషన్ ఎక్కడో ఉంది కదా లేఖనాలలో, ఎక్కడో నేను చదివాను అని వెతకగా దొరికింది యెషయా గ్రంథములో రాయబడిన చక్కటి మాటను దయచేసి చూడండి. 62వ అధ్యాయము 5వ వచనం. యవనుడు కన్యకను వరించి పెండ్లి చేసుకొనున్నట్లు నీ కుమారులు నిన్ను వరించి పెండ్లి చేసుకొనెదరు. పెండ్లి కుమారుడు పెండ్లి కూతురును చూచి సంతోషించున్నట్లు నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును. ఈ మాట 2-3 సార్లు చదవగానే ఏమండి, పెళ్లి కుమార్తె కొరకు ఎదురు చూడటం కంటే ఏమర్థమవుతుంది అంటే, ఒకరోజు ప్రభు రెండవసారి ఈ భూమి మీదికి వచ్చినప్పుడు సంఘమైన మనల్ని ఆయన ఎలా చూడాలని కోరుకుంటున్నాడట? పెళ్లి కుమారుడి కొరకు పెళ్లి కుమార్తె అలంకరింపబడి వచ్చినట్లుగా, పెళ్లి కుమార్తెను చూచి సంతోషించినట్లుగా, ఇదిగో నీ దేవుడు నా దేవుడు మనల్ని చూసి ఏం చేయాలట? సంతోషించాలి. ఈలోపు పెళ్లి కుమార్తెను తీసుకొని వస్తున్నారు అన్నారు. అందరూ లేచి నిలబడ్డారు. ఎందుకో తెలుసా? అందరూ లేచి నిలబడింది, ఇదిగో పెండ్లి కుమార్తె అనగానే బైబిల్లో సంఘమును సూచిస్తుంది గనక, ఇదిగో యేసు క్రీస్తు ఈ పెళ్లి కుమార్తె కొరకు రానయ్యున్నాడు గనుక, ఇదిగో లేఖనాలలో ఉంటున్న ఈ భావాన్ని జ్ఞాపకం పెట్టుకొని ఇదిగో అందరూ లేచి నిలబడ్డారు. పెళ్లి కుమారుణ్ణి చూస్తున్నప్పుడు సంతోషిస్తున్నాడు. ఎందుకంటే ఇదిగో పెళ్లి కుమార్తె అలంకరింపబడి ఇదిగో తీసుకొని రాబడుతుంది గనుక. ఏమనండి, దేవుడు మన కళ్ళకు కట్టినట్టుగా, హృదయానికి హత్తుకునేటట్లుగా, మన కళ్ళ ముందు జరుగుతున్న వాటిని గురించి మాట్లాడుతూ లేఖనాలను మన మనసులో పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటాడు. నిజంగా వాటిని మనం అర్థం చేసుకోగలిగితే ప్రియమైన వారలారా, దేవుడి ఎదుట మనం ఎలా ఉండాలి అని మనకు అర్థమైపోతుంది ప్రియమైన వారలారా. కాబట్టి పెళ్లి కుమారుడు
పెళ్లి కూతురుని చూచి సంతోషించున్నట్లు, అలంకరింపబడిన పెళ్లి కుమార్తెను చూచి సంతోషించున్నట్లు, ఇదిగో నీ దేవుడు, నా దేవుడు మనల్ని బట్టి ఏం చేయాలి? సంతోషించాలి. అంటే సంఘమనే వధువు, సంఘమనే వధువు అలంకరింపబడి ఆయన ఎదుట నిలబడాలి. ప్రియమైన వారలారా, నిజంగా ఏం జరగబోతుంది అంటే, ఇదిగో ఒకరోజు సంఘమే అలంకరింపబడి ఆయన ఎదుటకు రాబోయే ఒక పరీక్షను మనం అందరము ఎదుర్కొనబోతున్నాం. ప్రియమైన వారలారా, అసలు ఈ పరిస్థితి ఎలా ఉంటుంది, ఈ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అని లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే, పరిశుద్ధ లేఖనాలలో వ్రాయబడిన మాటను దయచేసి మీరు చూడండి. ఎస్తేరు గ్రంథము, ఎస్తేరు గ్రంథము, ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము, ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనాన్ని జాగ్రత్తగా చదువుకుందాం. ఈ సంగతులైన తరువాత రాజైన అహష్వరోషు ఆగ్రహము చల్లారినప్పుడు అతడు వష్టిని, ఆమె చేసిన దానిని, ఆమెకు నిర్ణయింపబడిన దానిని తలంచగా, యవనులకు రాజు పరిచారకులు ఇట్లనిరి. ఈ సంగతులైన తర్వాత అంటున్నాడంటే, మొదటి అధ్యాయంలో ఏదో జరిగింది. అహష్వరోషు ఆగ్రహము చల్లారినప్పుడు అంటే పైనున్న సంగతులలో రాజుకు మహాకోపాన్ని కలిగించే ఒక సంఘటన జరిగింది. అదేంటి అంటే, అహష్వరోషు రాజు విందు చేయిస్తున్నాడు. ఆ విందులో సంస్థానాధిపతులు అందరూ ఉన్నారు. ఉన్నప్పుడు రాణిని వారికి పరిచయం చేయాలి అని రాణి అయిన వష్టిని ఒక్కసారి ఇటు వచ్చి వెళ్ళిపోమ్మా అన్నాడు. ఒక్కసారి నువ్వు వచ్చి వెళ్ళిపో అన్నాడు. వష్టి ఏం చేయాలండి? ఏం చేయాలి? ఎందుకో రమ్మంటున్నాడు. ఫస్ట్ నా భర్త, సెకండ్ ఆయన ఎవరు? రాజు. తర్వాత ఏంటి? అమ్మో, నా భర్త మాట నేను వినకపోతే నా భర్త గౌరవాన్ని నేనేం చేసిన దాన్ని అవుతాను? అందరి ముందు మంట గలిపిన దాన్ని అవుతాను. మీరు ఆలోచించండి. ఒక కుటుంబం అంటే ప్రియమైన దేవుని పిల్లలారా, మన పిల్లలు కూడా ఏదైనా చెయ్యడానికి ముందు అమ్మో మా నాన్న మా అమ్మ మర్యాద గౌరవం అని ఆలోచించాలి. భార్యాభర్తలు కూడా ఒక నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు కూడా ఏం ఆలోచించాలో తెలుసా? అమ్మో ఇది నా కుటుంబం అనే భావన రావాలి. ప్రియమైన వారలారా, ఇది నా కుటుంబం. అందుకే లేఖనాలలో చాలా స్పష్టంగా రాయబడుతుంది, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకొనును. మరి ఇల్లును కూల్చేదెవరు? ఆమె. మనం కంప్లైంట్ అందరి మీద చెప్తుంటాం, కానీ విచిత్రం ఏంటో తెలుసా? మూర్ఖత్వము మనలోనికి వస్తే నీ ఇల్లు ఎవరు కూల్చాల్సిన అవసరత లేదు. 3 రాళ్ళు తన ఇల్లు ఊడబెరుకును. చూసారా? 3 రాళ్ళు తన ఇంటిని నాశనము చేసుకుంటుంది. కానీ ఏమనుకుంటుందో తెలుసా? ఇదిగో వీళ్ళ వల్ల అనుకుంటారు. ప్రియమైన వారలారా, ఏమంటే క్రైస్తవ స్త్రీలుగా మనం అలా ఉండటానికి వీల్లేదు. ప్రియమైన వారలారా, జ్ఞానము కలిగి ఒక జ్ఞానవంతురాలుగా నీ ఇంటిని కట్టుకోవాలి. రాజు రమ్మనగానే గబగబా వెళ్ళి, ఏమండి పిలిచారా? ఒక్క అరగంట తర్వాత వస్తానండి, అక్కడ కూడా నేను స్త్రీలకు విందిస్తున్నాను, ఒక 1/2 అవర్ పర్మిషన్ ఇస్తారా అంటే రాజు ఏమంటాడండి? సరే అంటాడు.
కానీ ఏం ఇన్ఫర్మేషన్ పంపించిందో తెలుసా? నేను ఇక్కడ చాలా బిజీగా ఉన్నాను, నువ్వు రమ్మనగానే రావటానికి నేనేం ఖాళీగా లేను. ఎవరికి ఇన్ఫర్మేషను? రాజుకు. మీరు ఆలోచించండి. ఏమంటే చాలా భయం అవుతుంటుంది. కొన్నిసార్లు మన వ్యక్తిగతమైన నిర్ణయాల వల్ల పరిచర్యను పాడు చేస్తుంటాం. అసలు పరిచర్యను పాడు చేసే హక్కు నీకు ఎవరిచ్చారు? ఎప్పుడు కూడా దాంట్లో వేలు పెట్టి ఏదో చేయటానికి మనం ప్రయత్నం చేయకూడదు ప్రియమైన దేవుని పిల్లలారా. అమ్మో, నా యేసు పవిత్రమైన రక్తముతో కట్టబడిన ఆ సంఘపు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియమైన వారులారా. రాణి ఏమైంది, వస్తుందా అని అడిగాడు. రానంది ప్రభువా అన్నాడు అందరి ముందు. అందరూ ఏమన్నారంటే, రాజా, ఈ సంగతి మేము ఇళ్ళకు వెళ్ళిన తర్వాత అందరికీ తెలిసిందనుకోండి, మా భార్యలు కూడా మా మాట వినరు. కల్దీల దేశంలో ఉన్న చట్టం ఏంటో తెలుసా? ప్రతి ఇంటికి యజమానుడిగా ఎవరుండాలి? పురుషుడు ఉండాలి. ఏమంటే లోకమే ఒక చట్టాన్ని పెట్టుకొని పురుషుణ్ణి యజమానుడిగా చేసుకుందంటే, అసలు బైబిల్ స్త్రీకి శిరస్సు ఎవరు? పురుషుడు. పురుషుడు పురుషుడండి. నీ భర్త అవమానం నీ అవమానం కాదా? నీ భర్తనంటే నిన్నన్నట్టు కాదా? మీరు ఆలోచించండి. వేరు వేరు అనుకున్న వాళ్ళకి ఏముండదండి. మేము ఒక్కటే అనుకున్న వాళ్ళు ప్రియమైన దేవుని పిల్లలుగా ఒకటిగా సమస్యను ఎదుర్కొంటారు, ఒకటిగా దేవుని కొరకు బతుకుతారు. నువ్వు వేరు నేను వేరు అనుకుంటే ఇదిగోండి ఆ ప్రేమలనేటివి ఉండవు ప్రియమైన వారులారా. అమ్మో, నా భర్త గౌరవాన్ని ఆలోచించుంటే గబగబా వచ్చేది ప్రియమైన దేవుని పిల్లలారా. నేను తక్కువనా? ఏమోనండి, భార్యాభర్తలు ఇద్దరు ఎప్పుడు పోటీ పడకూడదండి. మీరు వేరు వేరు కాదు. బైబిల్ ఏం చెప్పింది? నువ్వు గెలవాలా నేను గెలవాలా? అసలు ఇదేంటండి? అసలు మీరు ఆలోచించండి. నేను నిన్నంటే నన్ను అనుకున్నట్టు కాదా? పెళ్ళినాటి ప్రమాణాలన్నీ మరిచిపోయి ఇదిగో ఈరోజు కుటుంబాలలో కన్నీళ్లు మిగులుతున్నాయంటే కారణం ఎవరో కాదు, మనమే మూర్ఖత్వంతో ఈ స్థితిలోనికి వెళ్ళిపోతుంటాం ప్రేమన వారులారా. ఏం చేయాలో రాజుకు అర్థం కావట్లేదు. సమస్య ఓపెన్ అయిపోయింది. 4 గోడల మధ్య ఉంటే పరిష్కారం దొరుకుతుంది. సమస్య బయటకు వచ్చింది అనుకోండి, ఇప్పుడు పరిష్కారం మీ చేతుల్లో ఉండదు. ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోద్ది? సమాజము చేతుల్లోనికి వెళ్ళిపోద్ది. అప్పుడు అందరూ రంగప్రవేశం చేస్తారు. ఇదిగో ఇలా ఉండాలి అని మీకు చెప్పే స్థితిలోనికి వెళతారు. అదే 4 గోడల మధ్య పరిష్కరించుకుంటే ఎంత బాగుంటుంది కదా. ఏం చేయాలి ఇప్పుడు? రాజు అడిగాడు. రాజుగారు, వస్తీకి అర్హత లేదు, తొలగించేసేయండి. యోగ్యురాలైన కన్యకను రాణిగా నియమించండి. ఈ వస్తీని గురించి ధ్యానించినప్పుడు చాలా జాలేస్తుంది ప్రియమైన వారలారా. ఆమె కోల్పోయింది, ఇదిగో ఒక రాణిగా ఉండే మహాభాగ్యాన్ని కోల్పోయింది. ఒక భర్త ప్రేమను కోల్పోయింది, అంతఃపురాన్ని కోల్పోయింది, చెలికత్తెలను కోల్పోయింది. ఏమండి, తనకున్న గౌరవాన్ని కోల్పోయింది. ఆమె గెంటి వేయబడితే మహారాణి గారు అని ఎవరైనా పిలుస్తారా? ఎవరు పిలవరు. ఏమండి, నలుగురు మనల్ని గౌరవిస్తున్నారంటే దాన్ని కాపాడుకోవాలి. ఒక్కసారి గౌరవం మన మీద పోయిందంటే మళ్ళీ ఆ గౌరవం రాదు ప్రియమైన వారలారా. వస్తీ ఎలా అయిపోయిందో చూడండి. 3 రాలుగా తన ఇల్లును ఊడబెరుక్కున్న స్త్రీగా ఎవరు కనపడుతున్నారో తెలుసా? వస్తీయే కనపడుతుంది ప్రియమైన దేవుని పిల్లలారా. ఏమండి, అన్యోన్యత భార్యాభర్తల మధ్య ఉండగలిగితే, ఒకటి అనుకోగలిగితే ప్రియమైన దేవుని పిల్లలారా, ఏ సమస్య భార్యాభర్తల్ని విడదీయదు ప్రియమైన దేవుని పిల్లలారా. దుష్టుడు ఎన్నో తీసుకొని వస్తుంటాడు. వాటన్నింటినీ వాక్యముతో ఎదిరించగలిగే స్థితిలోనికి మనం వెళ్ళిపోవాలి.
ఎందుకంటే కళ్ళ ముందు వాక్యం ఉంది. ఆ వాక్యముతో మేము ఒకటి అన్న భావన కలిగి ఉండగలిగితే ఎన్ని శోధనలైనా ఎదుర్కొనగలిగే స్థితిలో కుటుంబం ఉంటుంది. ఇప్పుడు 120 సంస్థానాలు ఉన్నాయండి. 120 సంస్థానాలు ఉన్నాయి. యోగ్యురాలైన అందమైన కన్యకలను వెతకటానికి యవనులగు పరిచారకులు వెళుతున్నారు. 120 సంస్థానాలలో ఉన్న వారందరినీ ఒకేసారి తీసుకొని రాలేదు కదా, బ్యాచెస్ వైజ్గా తీసుకొని వస్తున్నారు. ఒక 30 మంది, ఒక 20 మంది, అందరినీ తీసుకొని రావట్లేదు. వీళ్లకు యోగ్యురాలుగా అందమైన కన్యకలను మాత్రమే తీసుకొని వస్తుంది. అంటే ఫస్ట్ సెలక్షన్ ఎక్కడ జరుగుతుంది? యవనులు వెళ్ళి సెలెక్ట్ చేస్తున్నారు. అక్కడే మొదటి సెలక్షన్ జరుగుతుంది. ఈ సెలెక్ట్ చేయబడిన వారందరినీ ఎక్కడికి తీసుకొస్తున్నారు? షూషను కోటలోనికి తీసుకొని వస్తున్నారు. షూషను కోటలోనికి తీసుకొని వస్తున్నారు. షూషను కోటలోనికి తీసుకొచ్చినప్పుడు ఏం జరుగుతుందో చూడండి. 2వ అధ్యాయము 3వ వచనం. అందు నిమిత్తము సౌందర్యవతులైన కన్యకలందరినీ సమకూర్చి షూషను కోట అంతఃపురమునకు చేర్చి స్త్రీలకు కాపరియగు రాజు యొక్క నపుంసకుడగు హేగే వశమునకు అప్పగించునట్లు రాజు తన రాజ్యము యొక్క సంస్థానములన్నింటిలో పరిచారకులను నియమించునుగాక. అదే జరుగుతుంది. యవనులు వెళ్ళాలి, వెతకాలి. ఎవరిని పడితే వారిని తీసుకొని రావద్దు. అందమైన, యోగ్యమైన, రాణిగా ఉండే అర్హతలు కలిగిన స్త్రీని, కన్యకలను తీసుకొని రావాలి. తీసుకొని వచ్చి ఎవరికి అప్పగించాలి? హెగే అనే ఒక వ్యక్తికి అప్పగించాలి. ఇతను ఎవరంటే స్త్రీలను కాపరి అని రాయబడింది చూడండి అక్కడ. ఈయన ఏం చేయాలంటే మొదటి బ్యాచ్లో 30 మంది వచ్చారు. వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి. ట్రైనింగ్ ఎలా ఉండాలో తెలుసా? ఇదిగో ఒక రాణిగా ఎలా ఉండాలి మీరు ఆలోచించండి. వివాహమైన తొలి నాళ్ళలోనే ఒక జంటను నా దగ్గరికి పంపించారు. నాకేం అర్థం కాలేదు. జస్ట్ ప్రేయర్ చేసుకొని పంపించడానికి వచ్చారేమో అనుకున్నాను. మ్యారేజ్ ఎప్పుడైందంటే లాస్ట్ వీకే అన్నారు. అయ్యో అంత హడావుడిగా ఉంటుంది కదా, ఇప్పుడు ఎందుకు వచ్చారు, తర్వాతనైనా రావచ్చు కదంటే, లేదు అమ్మ నాన్న మీ దగ్గరికి వెళ్ళమన్నారు అన్న. వెంటనే ఫోన్ చేశాను. ఏంటన్నా సడన్గా ఎంత పంపించారు, మీరు పంపిస్తానన్నారు కానీ నిజంగా పంపుతారన్న సంగతి అయితే నాకు తెలియదంటే ఒక మాట అన్నారు. అన్నయ్య, కుటుంబం ఎలా ఉండాలో ఒక్కసారి వాళ్ళకి చెప్పండి. సమస్యలు వచ్చిన తర్వాత పరిష్కారానికి మీ దగ్గరికి పంపటం కంటే అసలు సమస్యలే రాకుండా మీరు కుటుంబాన్ని గురించి మాట్లాడిన మెసేజ్లన్నీ నేను విని ఈరోజు నా కుటుంబాన్ని నేను సరిదిద్దుకున్నాను. ఇదిగో వాడికి వివాహమైంది, వాడికంటూ ఒక కుటుంబం, భార్య ఎలా ఉండాలో ఆ పాపకి చెప్పు, భర్తగా వీడు ఎలా ఉండాలో చెప్పు, ఈ కుటుంబాన్ని ఎలా ముందుకు తీసుకుని వెళ్ళాలో చెప్పండి. నిజంగా చాలా ముచ్చటేసిందండి. మనం ఎప్పుడు సమస్యలు వచ్చిన తర్వాత ఆలోచనలోకి వెళ్తాం కాదు. సమస్యలు రాకముందే ఆ సమస్యలను అసలు సమస్యల్లోనికి వెళ్ళకుండా ఉండటానికి మనం ఆలోచించాలి. ఎందుకంటే ఇక్కడ కూడా హేగే ఏం చేస్తున్నాడో తెలుసా? అమ్మా, మీరు రాణిగా ఉన్నప్పుడు ఎలా ఉండాలో ఇప్పుడు ట్రైనింగ్, ఎలా పడితే అలా ఉండటానికి వీల్లేదు. ఒకరోజు ముంబైకి వెళ్ళాం. పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేయండి అన్నారు. ప్రార్థన చేయండి అనగానే ప్రార్థన చేయడానికి వెళ్ళాను. అప్పుడే వాళ్ళ కొడుకు ఏదో చదువుతున్నాడు, పెద్ద చదువు. అరే పాస్టర్ గారు వచ్చారు రానగానే వాడు హాయ్ అని సెకండ్ ఇవ్వు ఇట్లా అంటాడు.
వెంటనే ఆ తల్లి చూసి, అన్నయ్య వాడికి తెలియదు అంటుంది. అమ్మ ఇంతకాలం కూడా చెప్పలేదా ఒక సేవకుణ్ణి ఎలా గౌరవించాలి, విష్ చేయాలి? ఇదేందండి? ఇదేమన్నా బాక్సింగా? ఆ! అంటే వాడికి పలకరించి, పలకరించి అలా అలవాటైపోయి ఏమనుకుంటే సేవకుడిని కూడా ఎలా పలకరిస్తున్నాడు? హ్మ్. ఇంక నయం ఎక్కువసేపు ఉంటే హాయ్ బ్రో అనేటోడు. మీరు ఆలోచించండి. ఏవండి పిల్లలకు చదువు ఉంటుంది, సంస్కారము ఉండదు. కానీ సంస్కారం ఎవరు నేర్పించాలి? తల్లిదండ్రులుగా. ఒరేయ్ నీ స్నేహితుల దగ్గర ఇలా ఉండాలి సరదాగా, తప్పు లేదు. సేవకుల దగ్గర ఎలా ఉండాలి? విధేయత, గౌరవం, గౌరవం, విధేయత. మీరు ఆలోచించండి. సంఘంలో ఎలా ఉండాలి? సమాజంలో ఎలా ఉండాలి? ఇంట్లో ఎలా ఉండాలి? స్నేహితులతో ఎలా ఉండాలి? ఇవన్నీ వేరు వేరు సెక్టార్స్. ఇవన్నీ వేరు వేరు సెక్టార్స్ అండి. ఇప్పుడు అంతఃపురానికి రానైనప్పుడు ఎలా ఉండాలో తెలియాలా వద్దా? హేగే ట్రైనింగ్ ఇస్తున్నాడు ప్రేమను వారలారా. మీ భాష ఎలా ఉండాలి? మీ చూపు ఎలా ఉండాలి? మీ ఆలోచనలు ఎలా ఉండాలి? మీ నిర్ణయాలు ఎలా ఉండాలి? రాజు దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉండాలి? అంతఃపురంలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి? సభలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి? అసలు ఈ అంతఃపుర బాధ్యతలేంటి? ఏమండి ఈ ట్రైనింగ్ పీరియడ్ మామూలుగా కాదు. ఎన్ని నెలలు జరుగుతుందో దయచేసి మీరు చూడండి. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. 6 మాసములు గోపరస తైలముతోను 6 మాసములు సుగంధ వర్గములతోను స్త్రీల పరిమళ క్రియలకైనా మరి వేరు పదార్థములతోనూ స్త్రీలు పరిమళ క్రియలు ముగించిన తర్వాత రాజు దగ్గరికి వెళ్ళాలి. రాజు సింహాసనం మీద కూర్చుంటాడు. సిద్ధపడిన కన్యకలు ఒక్కరొక్కరుగా రాజు ముందుకు వెళ్ళాలి. కండిషన్ ఏంటి అంటే ఈ హెగే దగ్గరికి వెళ్ళి, ఏమండి మా అమ్మమ్మ పలాని నగ పెట్టుకుంటే నువ్వు బాగుంటావమ్మా అని చెప్పేది, ఆ నగ నాకు ఇప్పించండి అంటే ఓకే అనేవాడు. ఎందుకంటే సెలెక్ట్ కాకపోతే నా మీద నింద వేయొద్దు, మీకేం కావాలో అది ఇవ్వబడుతుంది అన్నాడు. తల్లిదండ్రుల ఆలోచనలు, వారికి ఉన్న ఆలోచన ప్రకారం నాకు ఇది ఈ నగ కావాలి ఆ నగ కావాలని కోరుకుంటున్నారు. రాజు దగ్గరికి వెళుతున్నారు. వెళ్ళిన తర్వాత ఏమండి ఒక 2-3 మినిట్స్ రాజు ముందు ఇలా నిలబడాలి. అప్పుడు రాజు తల పైకి ఇలా ఎత్తి తల దించుకున్నాడు అనుకోండి, క్షణాలలో అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. దాని అర్థం ఏంటో తెలుసా? రాజుకు నచ్చలేదు. వెళుతున్న ఆమె బోరున ఏడ్చుకుంటూ వెళుతుంది. అంటే రాణి అయ్యే అవకాశాన్ని నాకు లేదు. 12 నెలలు సిద్ధపడిన కన్యక రాజుకు నచ్చలేదు అనే తెలియగానే కోటలోనికి వచ్చాను, కోటకే రానివ్వాలనుకుంటున్నాను కానీ కాలేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోవాలి బాధతో, వేదనతో. ఆలోచించండి. ఒకవేళ రాజు తల ఎత్తి తన చేతులు కిరీటం వైపుకు వెళుతున్నాయనుకోండి, ఆ కిరీటం ఆమె తల మీదకి వస్తుంది. అంతఃపురంలో ఉన్న వాళ్ళందరూ లేచి నిలబడాలి. అందరికీ అర్థమైపోయింది ఎవరు ఈమె? రాణి. వెంటనే సింహాసనము రాజు పక్కన వేయబడుతుంది. మహారాణి. ఎంత ఆధిక్యత అండి, ఎంత ఆధిక్యత మీరు ఆలోచించండి. అంటే ఆ కోటలోనికి వచ్చిన ప్రతి కన్య యొక్క గోలేంటో తెలుసా? ఇదిగో ఈ 12 మాసములు ట్రైనింగ్ పూర్తయిన తర్వాత రాజు దగ్గరికి నేను వెళ్ళాలి. ఇదిగో రాజుకు నేను నచ్చాలి, కిరీటం నా తల మీదికి రావాలి, నేను సింహాసనం మీద కూర్చోవాలి.
ఎంత టార్గెట్ చూసారా? 6 మాసములు గోపరస తైలముతోను, మిగిలిన 6 మాసములు ఇదిగో సుగంధ వర్గములతోనూ, స్త్రీల కొరకైన పరిమళ క్రియల కొరకైన మరి వేరు వేరు పదార్థాలతో వాళ్ళు అలంకరింపబడాలి. ఏమంటే 12 నెలల ట్రైనింగ్ అంటే మీరు ఆలోచించండి. 12 నెలల ట్రైనింగ్. ఒకరోజు పుత్తూరు ప్రాంతంలో సభకు వెళుతున్నప్పుడు మమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి కారు వచ్చింది. కారులో కూర్చున్నాం, సభకు మేము వెళుతున్నప్పుడు ఆ డ్రైవర్ ఏమన్నాడంటే, పాస్టర్ గారు ఒక ఫోన్ కాల్ మాట్లాడుకుంటానంటే, సరే మాట్లాడుకోవయ్యా అన్నాను. ఆయన మాటలు ఏంటంటే, ఇదిగో మాకు బ్యూటీ పార్లర్ ఉంది, మా దగ్గర పెళ్లి కుమార్తెను తయారు చేసుకునే ప్యాకేజ్ ఉంది, ఒకవేళ మీరు వచ్చారనుకోండి వివాహానికి కారు ఫ్రీ అన్నాడు. కారు ఫ్రీ అన్నాడు. ఫోన్ పెట్టేశాడు. ఫోన్ పెట్టేసిన తర్వాత వెంటనే అదేంటి, మేకప్ చేయించుకుంటే కారు ఫ్రీ అన్నవెంటుకు, మరి దీనికి డీజిల్ కాదు కదా అనగానే నవ్వి, దీనికి ఏమవుతుంది పాస్టర్ గారు, అసలు ఖర్చు అంతా దేనికి ఉంటుంది? మేకప్ అంతా ఖర్చు ఉంటుందంటే నవ్వి, ఏమండి ఇదిగో పెళ్ళి నాటికి గ్లో రావాలి అంటే 15 రోజుల నుంచి ఏం చేయాలి? 15 రోజుల నుంచి రుద్దటం స్టార్ట్ చేస్తే పెళ్ళి నాటి సమయానికి ఆ గ్లో. ఏం రాస్తారు ఏంటంటే బోలెడన్ని ఉన్నాయండి. మామూలు ఫేషియల్ ఉంది, సుప్రీం ఫేషియల్ ఉంది, గోల్డెన్ ఫేషియల్ ఉంది, ఇంకా బంగారమే. ఇంత ప్యాకేజెస్ ఉందా అన్నాడు. మామూలు ఫేషియల్కి 1500, గోల్డెన్ ఫేషియల్కి 2000. ఈ ఫేషియల్ అంటే ఏం రాస్తానంటే, ఏముందండి పాపయ్య, అరటిపండు, జామ పండు, దానిమ్మ పండు, ఇవన్నీ రాస్తారట. అవునండి అన్నాడు. మరి ఇవన్నీ తింటే పోలే అంటే మనోళ్ళు తినరు కదా అన్నాడు. అది నిజమే, మనం తినం. అమ్మో, తండ్రి బతిలాడాలి, తల్లి బతిలాడాలి, భర్త బతిలాడాలి, తిను తిను తిను. పోనీ అవన్నీ ఫ్రెష్గా ఉంటాయా అన్నాను. అబ్బాయి అదేం లేదండి, కుళ్ళు కంపు కొడతాయండి, కుళ్ళు కంపు. మరి ఎలా? భరించాల్సిందే. ఎందుకంటే గ్లో ఫోటోలు, పెళ్ళి అనగానే అన్నీ భరించేస్తారు అంతే. ఇప్పుడు ప్యాకేజెస్ ఎలా నడుస్తున్నవి? 25 ప్యాకేజ్ 25,000, 75,000. 75,000 ఏంటంటే నెల రోజుల నుంచి రుద్దటం. 1,00,000 రూపాయల ప్యాకేజీ. 1,00,000 రూపాయలు ఏం చేస్తారంటే మెటీరియల్, చాలా చక్కటి మెటీరియల్ వాడుతుంటాం, కొత్త ఎక్విప్మెంట్స్తో ఇదిగో చేస్తుంటాం. అమ్మో, అంటే ఇది చాలా పెద్ద ప్రోగ్రామే. 1,00,000 రూపాయలు అనగానే కారు ఫ్రీ అనటంలో న్యాయమే ఉంది అని. ఏమండి, చాలామంది బ్యూటీ పార్లర్లు వచ్చారు కదా, మరి 10,000 కూడా చేస్తానంటే ఎలా అన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, మొన్న మా దగ్గర కూడా జరిగింది. ఏంటంటే ఏం మెటీరియల్ రాశాడో తెలియదు, పెళ్ళి నాటికి ముఖం అంతా బొబ్బలు వచ్చేసేట, మొత్తం బొబ్బలు వచ్చేసేట. మరి ఏం జరిగింది అన్నాను. ఏం జరిగిందంటే పెళ్ళి క్యాన్సిల్ అయింది అన్నారు. పెళ్ళి క్యాన్సిల్ అయింది. చూసారా, పెళ్ళి క్యాన్సిల్ అయిపోయింది. అంటే చాలా జాగ్రత్తగా కేర్ తీసుకోవాలి అన్నప్పుడు, ఏమండి ఎందుకు ఇలా జరుగుతాయంటే, కొన్నిసార్లు మేకప్ చేసేటప్పుడు అండి సహకరించరండి. అరగంట ఉంచుకోవాలి కానీ ఉంచుకోరండి వీళ్ళు. కీరకాయలు పెడతామా చూడొద్దని, ఆ కీరకాయలు తీసి ఇట్లా చూస్తుంటారు. ఈ కీరకాయల గొడవేంది, మరి అవి తినొచ్చు కదంటే తినరు కదండి మనోళ్ళు. ఓహో, కళ్ళ మీద పెట్టుకోమంటే పెట్టుకోరు, తినమంటే అసలు
తినేది లేదు. ఏమండి, కొన్ని రాసిన తర్వాతనంటే గంట ఉండాలండి. మరి ఉండరా? ఉండరండి. ఈ గంటలో ఏం చేస్తారటంటే, ఈ గంటలో ఆ బ్యూటీ పార్లర్లు కొలతలు, మెటీరియల్ అన్నీ ఫోటోలు తీసుకుంటుంటారట. ఎందుకు? సొంతంగా చేసుకుందామని. ఏమండి, అలా సహకరించకపోతే తేడా వస్తుందండి అన్నాడు ప్రేమన వాళ్ళారా. నిజమే కదా. ఇవన్నీ ఎక్కడో కాదు, మన కళ్ళ ముందు జరుగుతున్నవి ప్రేమన వారలారా. 6 నెలలు గోపరస తైలముతోనూ, 6 నెలలు సుగంధ వర్గములతోనూ, పరిమళ వేరు వేరు పదార్థాలతో ఈ ట్రైనింగ్లో ప్రతి కన్యక ఎవరికి సహకరించాలి? హెగేకు సహకరించాలి. హెగేకు సహకరించాలి ప్రేమన వారలారా. ఎందుకంటే రాజు దగ్గరికి వెళ్ళడానికి ముందు ఇదిగో ఈయన ట్రైనింగ్లో ఈయనకు సహకరించాలి ప్రేమన వారలారా. అందులోనికి ఎస్తేరు తీసుకొని రాబడింది. ఎస్తేరు నేపథ్యం ఏంటో తెలుసా? ఎస్తేరు నేపథ్యం ఏంటంటే తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు ప్రేమన వారలారా. చనిపోయారు. తల్లిదండ్రులు చనిపోయిన ఎస్తేరు పెంపకంలో ఏమండి దుఃఖం తప్ప తన చిన్న చిన్న కోరికలను కూడా తీర్చుకోలేని స్థితి ఆమెది. తన బాబాయ్ అయిన మొర్దకై, అమ్మా నిన్ను నేను దత్తత తీసుకుంటాను, నాకు కూతురు లాంటి దానివని కూతురుగా పెంచుకుంటున్నాడు. చిన్ననాటి నుంచే ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నాడు. ఆమె ఆశలన్నీ దేవుని మీదనే పెట్టేసింది ప్రేమల వాళ్ళ. ఓ మంచి భోజనం చేయాలన్నా లేని స్థితి, ఒక మంచి బట్టలు ధరించాలన్నా లేని స్థితి, అరకొర జీవితాలను అసలే బానిసలుగా ఉంటున్న ఆ కాలములో ఏమండి ఒక బానిసలకు ఏమైనా గుర్తింపు ఉంటుందా? ఉండదు. చూసారా? దేవుని వాక్యాన్ని కలిగిన ఎస్తేరు కూడా అందులోనికి వెళ్ళింది. ఏమండి, హెగే ఎస్తేరును చూస్తున్నాడు. చూసి ఆమె క్యారెక్టర్కు ముగ్ధుడైపోయాడు ప్రేమన వారలారా. అమ్మా ఏంటి నీ నేపథ్యం? నీకేం కావాలి? నాకేం అవసరం లేదు, నాకేం అవసరం లేదు. ఏమండి, ఎస్తేరును చూడగానే దయ కలుగుతుంది, దయాదాక్షిణ్యములు కలుగుతుంది, దయాదాక్షిణ్యములు కలుగుతుంది ప్రేమన దేవుని పిల్లలారా. హెగే చాలా ఆశ్చర్యపోతున్నాడు. ఇంతమంది కన్యకలను చూస్తున్నాను, నిన్ను చూస్తున్నాను, ఎవరిలా నువ్వు కనిపించట్లేదు, నువ్వు సపరేట్గా ఉన్నావమ్మా. దేవుని వాక్యాన్ని కలిగిన ప్రతి ఒక్కరూ లోకానికి భిన్నంగానే ఉంటారు ప్రేమన వారలారా. ఆ వాక్యమును హృదయములో కలిగిన వారు భిన్నంగానే ఉంటారు. అమ్మా, రాజు దగ్గరికి నువ్వు వెళ్ళాలి కదా, వెళ్ళాలి కదా. నీకేం కావాలి? నాకేం వద్దు, నాకేం వద్దు, సామాన్యమైన అలంకరణ తప్ప నాకేం వద్దు అనగానే ఇంకా ఆశ్చర్యపోయాడు. ఎస్తేరు వెళ్ళి రాజు ముందు నిలబడింది, తల ఎత్తాడు, చేతులు కిరీటం వైపుకు వెళ్ళిపోయాయి, తల మీద కిరీటం పెట్టబడింది. అంతే, మహారాణి అయిన ఎస్తేరు అని కేకలు. ఎవరు నమ్మలేకపోయారు ప్రేమన దేవుని పిల్లలారా. నిశ్శబ్ద వాతావరణం కాస్త కేకలు. మహారాణియగు ఎస్తేరు, మహారాణియగు ఎస్తేరు. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయంలో వ్రాయబడిన ఆ సందర్భాన్ని దయచేసి మీరు చూడండి. 17వ వచనం. స్త్రీల అందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెకు వస్తీకి బదులుగా రాణిగా నియమించెను. ఏమండి, జీవితాలు క్షణాలలో మారిపోతాయి ప్రేమన వారలారా. క్షణాలలో
ఆ క్షణం ఎప్పుడో చెప్పలేము, కానీ క్షణంలో దేవుడు నీ జీవితాన్ని మార్చగలడు. నువ్వు భయభక్తులు కలిగి ఉండు, అంతే. నువ్వు భయభక్తులు కలిగి ఉండు. దేవుడు నీ పరిస్థితులను మార్చగలిగే సమర్థుడు. నీ జీవితాన్ని ఊహించని ఆనందములోనికి తీసుకొని వెళ్ళగలుగుతాడు. ప్రేమన దేవుని పిల్లలారా, వెళ్ళగలుగుతాడు. మీరు ఆలోచించండి. ఈస్ట్ గోదావరిలో ఒక పెద్ద ఆవిడ ఉండేది. ఒక పెద్ద ఆవిడ శుభవార్త ఛానల్ కార్యక్రమాలను వీక్షిస్తూ అప్పుడప్పుడు ఫోన్ చేసి, అయ్యగారు నా భర్త మారాలి, ప్రార్థన చేయండి అని అడిగేది. వాక్యాన్ని విని బలపడింది. ఎంతగా బలపడింది అంటే, ఒకరోజు ఏంటి ఈ సమస్యలు నాకు అన్న స్థితిలో నుంచి ఇక ఆ సమస్యలలో ఎలా ఆనందంగా ఉంటుందో చెప్పడం ప్రారంభించింది. ఏంటమ్మా, ఏంటి, మారాడా మీ ఆయన? మారలేదయ్యా. మరి ఏంటి నీ విశ్వాసం అంటే, ఆమె ఏమందంటే, అయ్యా ఒకప్పుడు కొట్టేవాడు, ఇప్పుడు తిడుతున్నాడయ్యా, అంతకంటే మేలే కదా అంది. అంటే ఆమె సమస్యలలో కూడా ఏం వెతుకుతుంది? ఏం వెతుకుతుంది అంటే, దేవుడు ఈ సహాయము నాకు చేశాడు. చూసారా, దేవుడు ఎప్పుడు వదిలిపెడతాడా? నువ్వు నేను ఆయన చెయ్యి వదిలిపెట్టాలే తప్ప బాప్తిస్మము తీసుకున్న తర్వాత నిన్ను నన్ను దేవుడు వదిలే ప్రసక్తి లేదు. మనం గుర్తించం మన వారిలారా, గుర్తించం. అమ్మా ఏంటి, అయ్యా వాక్యములో నేను ఆనందంగా ఉన్నాను అని. ఏంటమ్మా నీ ఆనందానికి కారణం అంటే ఏమందో తెలుసా? ఎంతకాలం తిడతాయ్యా, నేను బతుకున్నంత వరకు, ఆయన బతుకున్నంత వరకు. ఈ తాగుబోతుడికి ఏ రోగం వచ్చిందో లోపల ఏమో, ఎంతకాలం బతుకుతాడు, తిడితే తిట్టినియండి. రేపొద్దున పోతే ఈ తిట్టడానికి కూడా ఉండడు కదా. ఆమె ఆలోచన చూడండి, ఆమె ఆలోచన చూడండి. మీరు ఆలోచించండి. దేవుడిలో ఉన్న వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయంటే, ఆ వాక్యము ద్వారా ఏమండి, ఎప్పుడు కూడా దేవునికి దగ్గరగా ఉండటానికి ప్రయత్నం చేస్తారు. అయినా క్రైస్తవ్యానికి కష్టాలు కన్నీళ్ళు కొత్తేమీ కాదు ప్రేమన వారలారా. నిలబడి గెలిచి సాధించుకోవటంలో ఉంది క్రైస్తవ జీవితం యొక్క విలువ. ప్రేమన దేవుని పిల్లలారా, లోకంలో ఉన్న వాళ్ళలా నువ్వు అధైర్యపడవలసిన అవసరత లేనే లేదు ప్రేమన వారలారా. ఎస్తేరు జీవితంలో రాణిగా మారిపోయింది. ఒక్క క్షణములోనే ఎస్తేరు జీవితం మారిపోయింది. ఈరోజు మనం ఆశ్చర్యపోతున్నాం, ఎస్తేరు రాణి అయింది అని సంతోషపడుతున్నాం. ఇదే నీ జీవితంలో నా జీవితంలో జరగనుంది ప్రేమన వారలారా, మన జీవితంలోనా? అవును, ఎస్తేరు రాణి అయినందుకు సంతోషపడుతున్నాం కదా, కానీ ఇదే నీ జీవితంలో నా జీవితంలో జరగనుంది. మన జీవితంలో ఏం జరగనుంది అని పోగలిగితే, ఇదిగో దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఈ పరలోకపు సింహాసనం మీద కూర్చోవడానికి నా పిల్లలు ఈ పరలోకానికి వారసులుగా కావాలి. ఇదిగో లోకములోనికి వెళ్ళి సువార్తను ప్రకటించి వారిని ఎక్కడికి తీసుకొని రండి? కోటలోనికి. కోట ఏంటనుకుంటున్నారు? సంఘము, దుర్గము, కోట, కొండ అనగానే సంఘము. ప్రేమన దేవుని పిల్లలారా, ఒకప్పుడు కోటలోనికి ఎప్పుడు వెళ్ళిపోయేవారో తెలుసా? అన్ని పూరి గుడిసెలు ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో ఒక కోట ఉండేది. అందరు ఏమనుకున్నారంటే, ఇదిగో వర్షాలు వచ్చినప్పుడు, పరిస్థితులు వచ్చినప్పుడు ఆ కోటలోనికి వెళితే మనం బతికేస్తాము అని రాజులు కట్టుకుంటున్న కోటల్లోనికి సామాన్యులు వెళ్ళేవారు. దావీదు ఏమంటున్నాడు అంటే, ఇదిగో సామాన్యుడికి కోట నేను కట్టింది, నా కోట ఎవరు? నువ్వే. నేను నీ దగ్గరకు వస్తానయ్యా, నేను ఏ కోటలోనికి వెళ్ళను, నీ దగ్గరకు వస్తే నేను సురక్షితంగా ఉంటాను.
ఇదిగో లోకంలో ఉంటున్న అనేకులు ఉన్నారు, సువార్త అనేకులకు ప్రకటింపబడుతుంది. కానీ యోగ్యురాలుగా హృదయము తెరవబడి నేను పాపినని నువ్వు గ్రహించగలుగుతున్నావంటే నువ్వు సెలెక్ట్ అయ్యావు. ఎక్కడికి? ఎక్కడికి? సంఘములోనికి, కోటలోనికి నువ్వు సెలెక్ట్ అయ్యావు. అంటే ఇంకా సెలెక్ట్ కాని వారు కూడా చాలామంది ఉన్నారు. కానీ నువ్వు ముందున్నావు. చాలామందిని చూడండి, మారండి అన్నప్పుడు వాళ్ళు మారరు. కానీ నువ్వు నేను క్షణాల్లో మారిపోయావేంటి ప్రియమైన వారలారా? అసలు అప్పుడప్పుడు ఆలోచిస్తే నేను మారటం ఏంటని మన మార్పు మనకేమనిపిస్తుంటుంది? ఆశ్చర్యం వేస్తుంది ప్రియమైన వారలారా. అంటే ఆయన సంకల్పంలో నేనున్నానా అన్నట్లుగా ప్రియమైన వారలారా. కోటలోనికి అనగా సంఘములోనికి వచ్చారు. రాగానే దేవుడు మన బ్యాచ్ని అందరిని ఎవరికి అప్పగించేశాడు? అక్కడ హెగేకి అప్పగించాడు. ఇక్కడ ఎవరికి అప్పగించారు? కాపరికి అప్పగించాడు. కాపరికి అప్పగించాడు. పెనుమంట్రలో ఉంటున్న ఇదిగో ఈ జీసస్ ఫెలోషిప్ సంఘాన్ని ఎవరికి అప్పగించారు? ప్రభాకర్ గారికి అప్పగించారు. ఎందుకు? ప్రభాకర్ గారు ఏం చేయాలి అంటే, ఇదిగో చక్కగా పెళ్లి కుమార్తెను అనగా సంఘమును, వధువును అలంకరించి ఆయన ఎదుట ప్రేమ దేవుని పిల్లలారా, నిజంగా మీరు ఆలోచించండి. ఒకరోజు ఖతర్ దేశంలో నేనున్నాను. అక్కడ 6 గంటల వరకు తరగతులు జరిగేటివి. మధ్యాహ్నం భోంచేసి కాసేపు రెస్ట్ తీసుకొని 3:30 అవుతుంది, నేను రెడీ కావాలి అని అద్దం ముందుకు వెళ్ళాను. అద్దం ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు కలిగించిన ఆలోచన, అక్కడ అన్నీ ఉన్నాయి. పౌడర్ ఉంది, ఇంకేదో ఉంది, ఇంకేదో ఉంది. నేనేమనుకున్నానంటే మేకప్ మెటీరియల్ అంతా ఉంది కదా అని నేను మనసులో అనుకుంటున్నాను. ఇలా అద్దం ముందు నిలబడినప్పుడు దేవుడు నాకు కలిగించిన ఆలోచన ఏంటంటే, అరే సునీల్, అద్దం ముందుకు వచ్చావు మేకప్ వేసుకోవడానిక? నిన్ను ఈ ఖతర్ దేశానికి ఎందుకు తీసుకొని వచ్చానో తెలుసా? మేక్ అప్. మేక్ అంటే అర్థం ఏంటి? తయారు చేయు. అప్ అంటే పైకి. మనకు థమ్సప్ బాగా తెలుసు. మేక్ అప్. నా పిల్లల్ని పరలోకానికి అర్హులుగా తయారు చెయ్యి. దెబ్బకు అద్దం ముందు నుంచి వెళ్ళి మంచం మీద కూర్చున్నా. ఇంకేముంటావు అద్దం ముందు? ఆ రోజు నుంచి అద్దం ముందుకు వెళ్ళినప్పుడల్లా అదే జ్ఞాపకం వస్తుంది. మేక్, నా పిల్లల్ని తయారు చేయి. ఎక్కడికి వచ్చేటట్లుగా? అప్, పరలోకానికి. ఆ పైనున్న పరలోకానికి నా పిల్లలు వచ్చేటట్టుగా తయారు చేయి. అందుకే ఈ నెల రోజులు ఇక్కడికి తీసుకొని వచ్చాను. ఈ నెల రోజులు దయచేసి మీరు ఆలోచించండి, ఎంత బాధ్యత ఉందనిపిస్తుంది కదా. సంఘం అనగానే ఆషామాషిగా మనం రాలేదు ప్రేమన వారలారా. కాపరిని మనకు ఊరికే ఇవ్వలేదు. ఇదిగో మేకప్. ఇప్పుడు కాపరి మనల్ని పరలోకానికి అర్హులుగా తయారు చేయాలి అంటే మనం ఏం చేయాలి? సహకరించాలి. బ్యూటీ పార్లర్లోనికి వెళ్ళి ఏం చేయాలి మనం? నేను కుర్చీలో కూర్చోను అంటే, ఏమండి ఇదిగో మీకు కటింగ్ చేయాలి, కాసేపు ఆ ఫోన్ పక్కన పెట్టండి. లేదు నేను తలకాయ ఊపుకుంటూనే కూర్చుంటాను, నువ్వు కటింగ్ చేయంటే నా వల్ల కాదు. ఏమంటే షేవింగ్ చేయాలని కత్తి పట్టుకుంటే ఇటు అటు తిరుగుతున్నాడు అనుకోండి, ఏమైపోద్దండి? తెగిపోయింది అనుకోండి, ఇబ్బంది కదా. అందుకే మీరు ప్రతి సెలూన్ షాపులోకి వెళ్ళి మీరు గమనించండి, పురుషులు కదలకండి సార్, కాసేపు కదలకండి. పిల్లల్ని తీసుకొని వెళ్ళామనుకోండి, వాడికి 20-30 సార్లు చెప్పేది ఏంటి మాట? అరే కదలకరా. అంటే ఇప్పుడు విశ్వాసి కాపరికి ఏం చేయాలి? సహకరించాలి. కొంచెం ముందుకు రండి అంటాడు, ముందుకు వెళ్ళిపోతాం. వెనక్కి రండి అంటాడు, వెనక్కి రండి. ఇటు తిప్పుతాడు తలకాయ, మళ్ళీ అటు తిప్పుతాడు తలకాయ. ఏంది తలకాయ అటు ఇటు తిప్పుతూ అంటే కుదరదు.
కదా. లేదు, నా ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతానంటే అప్పుడు ఏమంటాడంటే, ఇదిగో తేడా వస్తే నన్ను మాత్రం అడగకూడదు అంటాడు. బొబ్బలు వచ్చాయి అనుకోండి, ఆయనంటే ఏం లాభం ఇప్పుడు? మీరు ఆలోచించండి. అందుకే సంఘానికి దేవుడు తీసుకొచ్చి కాపరికి అప్పగించాడు. నాయనా ఇదిగో ఎన్ని సంవత్సరాలు మనం బాప్తిస్మము తీసుకొని సంఘముకు వచ్చి ఎన్ని సంవత్సరాలండి? ఒకరికి 15, ఒకరికి 16, ఒకరికి 18, ఒకరికి 20, ఇంకా మేకప్ మనకు పూర్తి కావట్లేదంటే కదులుతూ కూర్చున్నాం అనమాట కదా. సంఘ కాపరి మనకు చెప్తుంటాడు, ఇదిగో ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇదిగో సాత్వికము, ఇదిగో మృదుత్వము, ఇదిగో గుణము ముఖ్యము, హృదయాంతరంగము ముఖ్యము, మాదిరిగా ఉండాలి. ఇవన్నీ ఏమనుకుంటున్నారు? సుగుణాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇవన్నీ కాపరి మనకు తెలియజేస్తున్నప్పుడు వీటన్నింటినీ ఓపికగా మనం వినగలిగితే ఇదిగో అలంకరించబడుతున్నామని దాని అర్థం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఈ అలంకరణ మనకుండాలి. ఈ అలంకరణ లేకపోతే ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు రాకడ సమీపముగా ఉంది. ఒకవేళ ఆయన వచ్చాడు అనుకోండి, ఆయన ఎదుట మనం నిలబడ్డామనుకోండి, ఆయన ఇదిగో నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి అన్నాడా, కిరీటము నీ తల మీదికి వచ్చింది. నా తండ్రి చేత శపింపబడిన వారలారా పొండి అన్నాడా, ఆయనకు నువ్వు నేను నచ్చలేదని దాని అర్థం. ప్రేమల వారలారా, లోకంలో మనుషులకు నచ్చకపోయినా మనల్ని నచ్చి పెళ్లి చేసుకున్న వారు బోళ్ళు ఎంతమంది ఉన్నారు. కానీ ప్రభువుకు నచ్చకపోతే, మన ప్రభువుకు నచ్చకపోతే ఇక మన జీవితం ఎందుకు? ప్రియమైన వారలారా, 20 ఏళ్ళు 30 ఏళ్ళ కాలాన్ని దేవుడు మనకిచ్చాడు కదా, ఒక కాపరిని పెట్టాడు కదా. దయచేసి మీరు ఆలోచించండి. ఇదిగో ఒక సంఘమును ఏర్పాటు చేశాడు కదా. ఇందులోనికి వచ్చిన నువ్వు ఇదిగో ఆ సంఘ కాపరి చెప్పినట్లుగా వాక్య ప్రకారమైన అలంకరణలోనికి మనం వెళ్ళి మన అలంకరణ పూర్తవ్వాలి. యేసుక్రీస్తు రెండవ రాకడలో ఆయన ఎదుట మనం నిలబడాలి. చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము ముగింపులోనికి వెళ్తున్నాం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనాన్ని చూడండి. ప్రతి మనుషుణ్ణి క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు. ఏమండి, ఇందులో గద్దింపులు ఉంటాయి, ఇందులో ప్రేమ ఉంటుంది. ఏమండి, మనం భరించాలి ప్రియమైన వారలారా. ఎందుకు? ప్రభువు ఎదుట మనం యోగ్యులుగా నిలబడటానికి ఆ వాక్యములో ఉంటున్న సుగుణాలు మన జీవితంలోనికి రావటానికి. ప్రియమైన దేవుని పిల్లలారా, దయచేసి మీరు చూడండి. ఈ ట్రైనింగ్లో గోపరస తైలముతోనూ సుగంధ వర్గములతోనూ అన్నాడు కదా. సంఘ కాపరి గారు ఏ మెటీరియల్ వాడుతున్నాడో మీరు చూడగలిగితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో రాయబడిన మాట చూడండి, 8వ వచనం. క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి గోపరస తైలము అన్నాడు. ఇక్కడ దయారసమును బట్టి పౌలు గారు ఇదిగో మిమ్మల్ని నేను పెంచుతున్నాను దయారసమును బట్టి. అదేవిధంగా ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరు ప్రేమ కలిగి నడుచుకొనుడి. ప్రేమ. ఇంకా మరి వేరు పదార్థములతోను అని అక్కడ వ్రాయబడింది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనము దయచేసి చూడండి. సాధువైనట్టియు మృదువైనట్టియునైనా
గుణమను అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. విలువగలది. చూసారా, ఈ సుగుణాలు నీలో ఉంటే నువ్వు అలంకరింపబడ్డావు. ఈ సుగుణాలు సంఘములో ఉంటే ఇదిగో పెళ్లి కుమారుడు కొరకు అలంకరింపబడిన వధువు సంఘముగా మనం ఉంటాం. ప్రేమన దేవుని పిల్లలారా, ఇవి లేకపోతే మన ప్రభువుకు మనం నచ్చం. కోటలోనికి వచ్చాము అని ఇక పరలోకం మాదే అనుకుంటే పొరపాటు. ఇదిగో ఇక్కడ యోగ్యత అర్హత సంపాదించి ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి వెళ్ళాలి. రాజు ముందు అందరూ నిలబడ్డారు, ఒకరే రాణి. ఎస్తేరు రాణి అయిన తర్వాత సెలక్షన్ ఇంకేమీ లేదు. అందరూ రాజు దగ్గరికి రాకమునిపే సెలక్షన్ క్లోజ్. కానీ పరలోకానికి అలా కాదు, ప్రతి ఒక్కరిని ఆయన పరీక్షిస్తున్నాడు. ప్రేమన వారలారా, ఇదిగో ఆ అర్హత నీకు నాకుందా? సంఘ కాపరులు చెప్తుంటారు, అమ్మ ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి, అది అలంకరణ. వాక్యాన్ని చదవాలి, అది అలంకరణ. విశ్వాసము కలిగి ఉండాలి, అది అలంకరణ. నెమ్మది కలిగి ఉండాలి, అది అలంకరణ. కీడును సహించాలి, అలంకరణ. ఇదిగో కష్టాలు వస్తాయి, నిలదొక్కుకోవాలి, అది అలంకరణ. ఇవన్నీ ఏమనుకుంటున్నారు? సాధువైనట్టు మృదువైనట్టు గుణమను అక్షయ అలంకారము. ఏమండి, అవన్నీ వింటే ప్రేమన దేవుని పిల్లలారా, ఇదిగో మన అలంకరణ పూర్తవుతుంది. యేసుక్రీస్తు రెండవసారి ఈ భూమి మీదికి వచ్చినప్పుడు ఆయన ఎదుటకు నువ్వు రాగానే నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా అంటాడు. ఇంకేం కావాలి? ప్రకటన గ్రంథంలో అదే రాయబడింది. ఇదిగో పెళ్లి కుమార్తెను నీకు చూపిస్తాను, తన భర్త కొరకు అలంకరింపబడినది. తన భర్త కొరకు అలంకరింపబడినది. ఇదిగో సంఘము తన భర్త అయినా ఇదిగో యేసుక్రీస్తు కొరకు అలంకరింపబడి ఉండాలి. నీవు నేను ఉన్నామా లేదా? ఈ రాత్రి ఆలోచించండి. వ్యక్తిగతంగా, సంఘముగా ప్రేమన దేవుని పిల్లలారా, దయచేసి ఈ మాటలు మన హృదయమందు స్థిరపరుచుకోవాలి. ఎస్తేరైతే రాణి అయి ఇదిగో సింహాసనం మీద కూర్చుంది. ఇదిగో మన పరీక్ష మిగిలిపోయింది. కోటలోనికి రానివారు ఉన్నారు, రావాలి రక్షణ పొందుకొని. కోటలోనికి వచ్చిన మనం పరలోకానికి వెళ్ళగలిగే ఆ సిద్ధపాటులో, ఆ అలంకరణలో ఉండాలి అని ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, సంఘముగా మనమందరము కూడా సిద్ధపడాలి, అలంకరింపబడాలి అని నా హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు. విలువైన నీ మాటలతో నాయన నీ పిల్లల హృదయాలు తెప్పరిల్లినైనా సంఘముగా నాయన నీ కుమారుడైన యేసుక్రీస్తు రాకడ కొరకు అలంకరింపబడిన వధువు వలె సిద్ధపడగలిగే భాగ్యాన్ని అనుగ్రహించమని మిమ్మల్ని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతూ, స్థానిక సంఘమును, కాపరి గారిని, కుటుంబాన్ని, పిల్లలను నాయన కలిగిన సమస్తమును దీవించండి. విశ్వాసులను నాయన వారి కుటుంబాలను, పిల్లలను కలిగిన సమస్తమును దీవించి ఐకమత్యము కలిగి ఈ సంవత్సరం అంతయు కూడా నాయన నీ కొరకు నాయన సిద్ధపడగలిగే భాగ్యాన్ని ఇవ్వమని మిమ్మల్ని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతూ, కూడి వచ్చిన నీ పిల్లలందరికీ నాయన తండ్రి రక్షణలోనికి రాగలిగే, సంఘములోనికి రాగలిగే ఆలోచనను కలిగించమని కోరుతూ, దూర ప్రాంతాల నుంచి వచ్చిన నీ పిల్లలందరినీ నాయన వారి వారి ప్రాంతాలకి క్షేమంగా చేర్చమని, మీ పిల్లలతో కలిసి నాయన ఈ సహవాసాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ, స్థానిక సంఘాన్ని, టీజీఎం పరిచర్యను నాయన దీవించి ఆశీర్వదించమని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతూ, క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహాయము, సహవాసము, ఆదరణ స్థానిక సంఘమునకును, టీజీఎంలో ఉంటున్న సంఘములన్నింటికి, అదేవిధంగా సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండును గాక. ఆమెన్.